ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు పవన్ కళ్యాణ్. ఇక తాజాగా డిప్యూటీ సీఎం విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ కుర్రాడిని ప్రత్యేకంగా తన ఆఫీసుకు పిలిపించుకుని మరీ అభినందించారు. అంతేకాదు ఆ యువకుడికి ₹1,00,000 చెక్ను ఇచ్చారు. దీంతో ఆ యువకుడు ఎవరు, ఎందుకు పవన్ ప్రత్యేకంగా పిలిపించుకున్నారు అని నెట్టింట్లో సర్చింగ్ మొదలైంది. విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధు బ్యాటరీతో నడిచే సైకిల్ను తయారు చేశాడు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ సిద్ధును ప్రత్యేకంగా అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపమిచ్చిన సిద్ధు గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్ధు ఆవిష్కరించిన సైకిల్ ని చూసి మురిసిపోయారు. సిద్ధును వెనకాల కూర్చోబెట్టుకుని ఈ సైకిల్ ను స్వయంగా నడిపారు. అతని ఆలోచనలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సిద్ధు తయారు చేసిన గ్రోసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ చూసి ఇంప్రెస్ అయ్యారు. సిద్ధు తన ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ ₹1,00,000 చెక్ను అందించారు. సిద్ధుది విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామం. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాలేజ్ దూరంగా ఉండటంతో రోజు వెళ్లడానికి ఇబ్బంది పడేవాడు. దీంతో సిద్ధునే స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేశాడు. 3 గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ఈ సైకిల్ మీద ప్రయాణించవచ్చు. అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ సైకిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయం డిప్యూటీ సీఎం వరకు చేరడంతో సిద్ధును స్వయంగా కలిసి అభినందించారు. దీంతో సిద్ధు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. నా పేరు రాజప్ సిద్ధు. మాది విజయనగరం జిల్లాలోని తర్లాం మండలంకి చెందిన జాడవారి కొత్తవలస అనే ఒక మారుమూల గ్రామం. సో నేను రాజం జీసీఎస్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నేను మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లలో కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కాలినడకన నడిచి మిగిలినంతా ఆటో ఆర్ బస్సుతో వెళ్ళవలసి వచ్చేది. సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు ₹60 వరకు ఛార్జీలకి అయితే ఖర్చు అయ్యేది. ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు. సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది. సో కేవలం 35,000తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది నా పాత సైకిల్. ఈ పాత సైకిల్ని కేవలం ₹35,000లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది సార్. అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు 50 km/h స్పీడ్ కూడా ఉంటుంది. అండ్ దాదాపు 120 kg నుంచి 150 kg వరకు లోడ్ కూడా వేయచ్చు. ఇది కేవలం దాదాపు ₹6తోనే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంటే మనకు ఫస్ట్లో ₹60 ఉండేది, ఇప్పుడు కేవలం ₹6తోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను. సో ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది. అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్నీ నేను రాజస్థాన్, ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం 2 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు 6th to 10th చదివేటప్పుడు వివిధ రకాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్. సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్. ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్. సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి, నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు 1 lakh వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది. అండ్ చాలా హ్యాపీగా